క్షణం తీరిక లేకుండా ఉండే బిజీ లైఫ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఉద్యోగం, ఉపాధిపైనే ఆలోచన. మరి ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వటం కోసం గెట్ టుగెదర్ పేరుతో మీట్ అవుతున్నారు సిటీ జనం. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వచ్చాక ఈ సంస్కృతి మరింత పెరిగిపోయింది. ఎక్కడెక్కడ ఉన్నవారు ఒకే దగ్గర కలుసుకోవడానికి ఇది ఒక ట్రెండ్ సెటర్గా మారిపోయింది. రోజు రోజుకు టెక్నాలజీ ఎలా పెరుగుతుందో అదే తరహాలో మనిషి జీవితం కూడా బిజీ అవుతోంది. ఒకప్పుడు చిన్ననాటి స్నేహితులను కలవాలంటే వారు డైరెక్ట్ గా కలిస్తే తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఉత్తరాలతో బాగోగులు తెలుసుకునేవారు. కానీ ట్రెండ్ మారింది. రోజు రోజుకు పెరిగిపోతున్న సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కడో ఉన్న మిత్రులను కలపడమే కాదు, నేరుగా మాట్లాడుకునేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. 30 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ ని కలవాలంటే అనుకోకుండా ఎక్కడైనా కలిస్తే, లేదంటే మరీ పనిగట్టుకుని వెళితే తప్ప కలుసుకునేవారు కాదు. రాను రాను టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు ఎక్కడున్నా ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవడం ట్రెండ్ గా మారింది. ఫేస్బుక్, వాట్సాప్ వచ్చాక ఈ స్పీడ్ మరింత పెరిగిపోయింది. చిన్ననాటి మిత్రులు ఎవరో ఒకరు కలిస్తే చాలు వారి కాంటాక్ట్ నెంబర్ తో ఆయనకు తెలిసిన వారిని తెలుసుకుంటున్నారు. ఇలా బ్యాచ్మెంట్స్, క్లాస్మేట్స్, విలేజ్ మేట్స్ రకరకాలుగా వాట్సాప్ లలో గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం మేము అనుకున్నామండి చెయ్యాలి టీచర్స్ కి చూసి కలిసినప్పుడు. అప్పటి నుంచి అనుకున్నాం కానీ ధైర్యం చాలలేదు మాకు. ఇంతమంది గ్యాదరింగ్ అవుతారా లేదా, 10 మంది ఉంటాం అని ఇంత తాత ఇప్పుడు మాకు తెలిసింది ఇంతమంది ఉన్నారని ధైర్యం చేసి ముందుకు వచ్చాము. వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మేము 18 మంది, దాదాపు 30 మందిని పిలిచాము, కానీ మిగతా వాళ్ళు రాలేకపోయారు. ఈవెంట్ని క్రియేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఐ హ్యాడ్ హ్యాపీలీ జాయిన్డ్ హిమ్ టు కంటిన్యూ దిస్ ఈవెంట్, టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. సో వీ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ థింగ్ and we have achieved the results. So we want other batches also from our school, they should take forward this event to the mega event. సోషల్ మీడియా సహకారంతో ఇప్పుడు గెట్ టుగెదర్ ఒక ట్రెండ్ గా మారింది. ఎక్కడ ఉన్న బాల్యమిత్రులు, క్లాస్మేట్స్ లేదంటే బ్యాచ్మేట్స్ అంతా ఒకే చోట కలుసుకుంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఇది బాగా పెరిగిపోయింది. నేను ఆంధ్ర స్కూల్లో 12 ఏళ్ళు చదువుకున్నాను. నేను 88 బ్యాచ్లో పాస్ అవుట్ అయ్యాను. ఈరోజు ఇంతమంది టీచర్స్ని చూడటం అన్నది అసలు చాలా ఎంతో ఆనందంగా ఉంది మాకందరికీ. అంతకంటే ఇంకా గర్వకారణం ఏంటంటే మా సీనియర్స్ అందరూ, టీచర్స్ అందరూ ఇంకా అంత బాగా మమ్మల్ని గుర్తుంచుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ అప్పుడు స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఎంత ప్రేమతో మమ్మల్ని, ఎంత పెద్దవాళ్ళని చేశారో మమ్మల్ని, ఇప్పుడు కూడా అలాగే మాతో సేమ్ వే దే స్టిల్ టాకింగ్ టు అస్. చాలా ఆనందంగా ఉంది.